అందుకని దీనికి సాధ్యమైనంత వరకు కూడాను దేహాభిమానం కొంతవరకు తగ్గించుకుంటూ ఆత్మాభిమానం పెంచుకొని మన నిత్య జీవితం లోపల వ్యష్టి నుంచి సమష్టిలో ప్రవేశించి సమష్టి నుంచి కూడా సృష్టిని చూచి సృష్టి ద్వారా మనం పరమేశ్వరులో ఏకం కావాలి. ଯଥା ସମ୍ଭବ ଆମର ଦେହାଭିମାନ ତ୍ୟାଗ କରି ଆତ୍ମାଭିମାନ ବୃଦ୍ଧି କରି ପରମେଶ୍ୱରଙ୍କୁ ଅନୁଭବ କରିବା ଦରକାର. కనుక క్రమక్రమేణ సత్యసాయి సంస్థల యొక్క సభ్యులందరూ కూడాను పవిత్రమైన భావం కలిగి ముందు చెప్పాను. ఎలాంటిది? వెన్నెల వంటి హృదయము, వెన్న వంటి మనస్సు, తేనె వంటి పలుకు, ఈ మూడింటిని డెవలప్ చేసుకోవాలి. ତେଣୁ ଆଜିଠାରୁ ସତ୍ୟସାଇ ସଂଗଠନର ସଦସ୍ୟମାନେ ଏହି ତିନୋଟିକୁ ହୃଦୟକୁ କୋମଳ, ମନକୁ ଶାନ୍ତ ଏବଂ ବଚନକୁ ମଧୁର କରି ବଞ୍ଚିବା ଆବଶ୍ୟକ.